నమస్తే. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకోబోతుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్రూవల్గా మారడానికి సిద్ధమవుతున్నట్టు సెక్రటరియట్ వర్గాల సమాచారం. ఈ కేసులో A2గా ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఆయన పేరును ఏసీబీ అధికారులు అయితే నమోదు చేశారు. ఇక సర్కారు కూడా ఈ యొక్క ఫార్ములా వ్యవహారంపై కూడా సీరియస్గా ఉంది. సో ఈ సందర్భంలో నేను అప్రూవర్గా మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను. కానీ నన్ను జైలుకు పంపించకుండా చూడండి. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే ఆ 55 కోట్లు పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అన్ని విషయాలు కూడా నేను బయట పెడతాను, నన్ను అరెస్ట్ నుండి తప్పించండి అంటూ తన సన్నిహితులతో సర్కారుకు మధ్యవర్తిత్వం పంపించినట్టు కూడా సమాచారం వస్తుంది. నిజానికి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ A1గా కేటీఆర్ను, A2గా అరవింద్ను చేర్చింది. సో ఇక తాను జైలుకు వెళ్ళడం ఖచ్చితమే అని కూడా సమాచారం ఆయనకు, అలాగే ఇటు బ్యూరోక్రాట్లకు కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఈ సందర్భంలో ఈ కేసు వివరాలు బయట పెడతాను. అప్పుడున్న రాజకీయ నాయకుల పరిస్థితికి, అప్పుడున్న కేటీఆర్ యొక్క మాటలకు, ఆయన దిశానిర్దేశం ప్రకారమే ఆ 55 కోట్లు ఫార్ములాకు సంబంధించిన వ్యవహారంలో విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా హుటాహుటిన పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఆ విషయంలో మాత్రం ఇంకా ఈ కేసుకు సంబంధించిన చాలా కీలకమైన, అంటే ఇప్పటివరకు చర్చలో లేని విషయాలు కూడా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ విషయంలో, అరెస్టు విషయంలో మాత్రం నన్ను తప్పించండి అంటూ తన అత్యంత దగ్గరున్న వ్యక్తులతో ఇటు సర్కార్కు లాబింగ్ పంపినట్టు తెలుస్తుంది. దాంతోపాటు రాష్ట్రంలో కొన్ని కీలకమైన వ్యక్తులు, కొందరు మంత్రులతో కలిసి, అలాగే ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పెద్దలతో ఆయన కలిసి సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఈ కేసులో అరవింద్ కుమారే చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్గా ఆయనే A1, టెక్నికల్గా ఆయనకే అత్యంత ప్రమాదం ఈ కేసు. ఎందుకంటే ఒకవైపు కేటీఆర్ మౌఖిక ఆదేశాల ప్రకారమే అరవింద్ కుమార్ సంతకం పెట్టేదని వార్త. కానీ మౌఖిక ఆదేశాలు అనేది కోర్టులో కానీ పూర్తి స్థాయిలో అవి చెల్లవు. ఎందుకంటే అవి మాటలు, అంటే కోర్టులకు కావాల్సింది నిజాలను, ఆరోపణలను, భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోవు. కేవలం సాక్ష్యాలు, ఆధారాలనే కోర్టులు కూడా పరిగణలోకి తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం అరవింద్ కుమారే కీలకంగా మారబోతున్నారు. ఆయనే అప్రూవల్ చేసింది కాబట్టి అధికారి హోదాలో ఆయనకే ఈ కేసులో ఎక్కువగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కేటీఆర్ ఈజీగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆయన అసలు నేను ఆదేశాలు ఇచ్చినట్టు ఆధారం ఏదని కూడా తిరిగి ప్రశ్నిస్తే నిజంగా ఆధారం లేని పరిస్థితి. అందుకోసమే ఇక అరవింద్ కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాను, అన్ని రకాలుగా ఈ కేసు సంబంధించిన విషయాలు బయట పెడతాను, నన్ను ఈ విషయంలో మాత్రం కేసు విషయంలో కొంచెం తప్పించే ప్రయత్నం చేయండి, నేను ఇంకా అప్రూవర్గా మారడానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంది. కేసు విషయంలో మాత్రం 55 కోట్లు అయినప్పటికీ కూడా ఇది ఒక చట్టవిరుద్ధంగా, ఒకవైపు కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, ఇటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, హెచ్ఎండిఏ పాలక మండలికి సంబంధం లేకుండా, ఎన్నికల నోటిఫికేషన్ ఉండి ఒకవైపు కోడ్ ఉండగా హుటాహుటిన 55 కోట్లు చట్టవిరుద్ధంగా విదేశీ కంపెనీకి, అలాగే టెండర్లు కూడా ఇంకా ఓకే కాముందుకే ఎట్లా పంపించారు? అసలుకు ఒక ప్రభుత్వంలో ఉండి ఇంత కీలకమైన విషయాన్ని, ఇంత అమౌంట్ను, ఇంతమంది నిబంధనలను, అనుమతులను కూడా తుంగలోకి దొక్కి పంపించారనేది ప్రభుత్వ వర్గాలు కూడా విశ్వసనీయంగా వాళ్ళైతే ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. సో ఈ కేసు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక అరవింద్ కుమార్ కూడా వెనక్కి తగ్గి తాను ఈ కేసు నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుతో పాటు అన్ని విషయాలు బయట పెడతాను. మున్సిపల్ శాఖలో అప్పుడు జరిగిన టెండర్లు, అలాగే ఆ పిలిచిన సంస్థలు, ఆ ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో ఆ టెండర్లకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన, సంస్థలకు సంబంధించిన అన్ని రకాల విషయాలు నేను బయట పెడతాను. కీలకమైన విషయాలు కూడా, సాక్ష్యాలు, అప్పుడున్న పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్ళు, వేరే విభాగాల్లో, వేరే టెండర్లలో ఏమేమి జరిగినాయో అన్ని రకాల విషయాలు కూడా ప్రభుత్వానికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను బయట పడేయండి అంటూ కూడా ఆయన ప్రాధేయపడ్డట్టు కూడా సెక్రటరియట్ వర్గాల్లో విస్తృతంగా ఈ అంశం చర్చకు వస్తుంది. నిజానికి ఎందుకంటే ఆయన బయటపడాల్సిన అవసరం ఉంది. A2గా ఉన్నాడు, టెక్నికల్గా ఆయనే ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి ఆయన బయటపడడానికి ప్రయత్నం చేయడంలో కూడా
తప్పేం లేకపోవచ్చు ఆయన తరపు నుండి, ఎందుకంటే ఆయన ఎవిడెన్స్ ఉంది కాబట్టి. ఇక దాంతోపాటు ఈ మధ్య కాలంలో మన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో, లీజు విషయంలో మాత్రం అవకతవకలు జరిగాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి, సిట్ విచారణ ఏర్పాటుకు ఆదేశిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. సిట్ విచారణ నేపథ్యంలో కూడా దీంట్లో కూడా అరవింద్ కుమార్ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నాడు, దాంతోపాటు ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి ఆయనే. సో ఈ రెండు కేసుల్లోనూ ఆయనే కీలకంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో దీంట్లో ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కానీ ఇక్కడ కూడా అరవింద్ కుమార్ దొరికిపోయే అవకాశం ఉంది. వీటి నుండి తప్పించుకోవాలంటే ఇక రాజీ ధోరణే కరెక్ట్ అనుకున్నాడేమో, అలాగే కొన్ని విషయాలు చెప్పి నేను దీనికి బయటపడే పరిస్థితిలో ఉండాల్సిన అవసరం వచ్చిందేమో. కానీ ఇక ప్రభుత్వ వర్గాలతో, సన్నిహితులతో సమాచారం మధ్యవర్తిత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏదైతే ఒకటి మున్సిపల్, ఒకటి ఈ ఏదైతే ఉందో ఫార్ములా ఈరేస్ సంబంధించిన ఇప్పటి వరకు కనిపించని విషయాలు బయట పెడతా అని, ఇంకోసారి మున్సిపల్ శాఖలో జరిగిన టెండర్లు, అప్పుడు జరిగిన అవకతవకలు, కొన్ని ఎవరికి తెలియని విషయాలు బయట పెడతానని, మరోవైపు ఈ ఓఆర్ఆర్ సంబంధించిన విషయంలో కూడా అప్పుడు ఏం జరిగింది, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలు కూడా, కొన్ని విషయాలు తప్పకుండా నేను బయట పెడతాను, నన్ను బయట పడేయండి అంటూ కూడా ఆయన చెప్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇగో ఏం జరుగుతుందో చూడాలి ఈ విషయంలో. ఎందుకంటే అప్రూవల్ జరిగితే మాత్రం అత్యంత ప్రమాదం మాత్రం కేటీఆర్కే. అధికారి హోదాలో ఏం జరిగిందో మాత్రం ఒక్క అరవింద్ కుమార్కే తెలుసు, ప్రధానంగా బుక్ అయ్యేది మాత్రం కేటీఆర్కే. అంటే మాయల పకీర్ ప్రాణాలు చిలుకలు ఉన్నాయో తెలియదు, కానీ కేటీఆర్ యొక్క వ్యవహారాలు, పరిస్థితులు కూడా అన్నీ కూడా అరవింద్ చేతిలో మాత్రం ఉన్నాయి. అరవింద్ ఒకవేళ గుట్టు విప్పితే ప్రమాదం మాత్రం కేటీఆర్కే. ఇప్పుడు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ టార్గెట్ కూడా కేటీఆర్ కేంద్రంగానే నడుస్తూ ఉంది. ఎందుకంటే కేటీఆర్ దూకుడుగా పోతున్నాడు. కేటీఆర్ ప్రతి అంశంలోనూ చాలా కనీసం ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా, సలహాలు ఇవ్వకుండా దూకుడు వ్యవహారంతో ప్రతి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, మరి కేసులు గతంలో కూడా, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన సందర్భాల్లో కూడా అప్పుడు కేసులు కూడా వెనక్కి తీస్తున్నారు. ఆధారాలు కనుక దొరికే మాత్రం బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ నోరు తెరిస్తే మొదటిగా ఏవన్గా ఉన్న కేటీఆర్కే ప్రమాదమయ్యే అవకాశం ఉంది. నోరు తెరుస్తాడా, లేకపోతే కాంప్రమైజ్ అవుతాడా, ఏటైతే అటైందని చెప్పి సైలెంట్గా ఉండి అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి మరో రకమైన ప్రయత్నాలు చేస్తారో తెలియదు. కానీ ఇక అరవింద్ కుమార్ గురించి, అలాగే రేవంత్ రెడ్డి గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ విషయంలో మాత్రం పెద్ద ఫైటే చేశాడు. ఎంత ఫైట్ అంటే అసలు ఇటు ప్రెస్ మీట్లు పెడుతూ, అటు మళ్ళీ ఈ బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ కోర్టు మెట్లు కూడా అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కాడు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న, అలాగే అప్పుడు మున్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమారే పరువు నష్టం కేసు రేవంత్ రెడ్డి మీద వేశారు. అంటే ఆరోపణలు చేస్తున్నారు, నిజం లేదు, ఆయన చెప్తున్నవి కరెక్ట్ కాదు, పరువు నష్టం జరిగే విధంగా ఉంది, అసలు ఇది కాంట్రాక్ట్ ప్రకారం అని కూడా అప్పట్లో ఏకంగా రేవంత్ రెడ్డిపై పరువు నష్టం వేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నాడు. ఒక టైంలో సెక్రటరియట్లో ఉన్న అరవింద్ కుమార్ కలవడానికి రేవంత్ రెడ్డి వెళ్తే కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు. అనుమతి కూడా ఇవ్వకుండా అరెస్ట్ కూడా చేయించారు. చాలా పెద్ద తతంగం, అంత రాద్ధాంతం జరిగింది ఆ టైంలో. సో ఆయన ఇప్పుడు ఐఏఎస్ హోదాలో ఉన్నాడు, ఈయన సీఎం హోదాలో ఉన్నాడు. ఏకంగా ఇప్పుడు 2 కేసుల విషయంలో అరవింద్ కుమార్ ఇప్పుడైతే ఆయన ఉన్నాడు. అంటే రేపు సిట్టు విచారణ జరిగితే కూడా అరవింద్ కుమార్ పేరే ప్రధానంగా వినిపిస్తుంది కేటీఆర్తో పాటు. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకప్పుడు మాత్రం ఇద్దరి మధ్య వైరం ఉంది. రేవంత్ రెడ్డిని అయితే ఇబ్బంది పెట్టాడు ఒక టైంగా. అంటే ఏకంగా కనీసం కలవడానికి వెళ్తే కలవనీయకపోవడం, పరువు నష్టం కేసు వేయడం, అలాగే ఆయన పైన కూడా ఆరోపణలు చేయడం, రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నాను కూడా వేరే వాళ్ళతో చెప్పించడం, అన్ని రకాలు జరిగింది. సో ఇవన్నీ నేపథ్యంలో ఇక చూడాలి ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఎటు వెళ్తుంది, దాంతోపాటు సిట్టు విచారణ జరిగితే ఏం జరగబోతుంది. ఈ జరిగే నేపథ్యంలో అంతకంటే ముందే అరవింద్ కుమార్ ఈ విషయాలను బయట పెడతాడా, ఏమేమి ఆధారం బయట పెడతారు, కేవలం ఈ కేసు సంబంధించిందో కాకుండా మిగతా విషయాలు బయట పెడితే ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఒకవేళ కేటీఆర్ టార్గెట్ అయితే అరవింద్ను సైడ్ చేస్తే ఇంకా కీలక విషయాలు వస్తాయి అనుకుంటే మరి ఈయన సైడ్ అయిపోతాడా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ముందు చూడాలి ఆయన అప్రూవల్గా మారుతాడో, మారి ఏ విషయం చెప్తాడు, మారిన కోణంలో విచారణ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, అసలు ఎటువైపు మళ్ళబోతుంది. రాష్ట్ర రాజకీయాలైన మాత్రం కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ ఇప్పుడు ఒకవైపు నడుస్తుంటే మరోవైపు సిట్టు విచారణకు రేవంత్ రెడ్డి ఆదేశించాడు. ఈ ఆదేశాల నేపథ్యంలో
ఎటువైపు వెళ్తున్నాయి, ఈ కేసులు ఓన్లీ కొంతకాలం ఉంటాయా, ఎవరెవరు అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏం జరుగుతున్నాయి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆ చిక్కుముళ్ళని ఇప్పాలంటే కొంతకాలం చూడాలి. ఈ విచారణ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో ఆ జరిగే కోణంలో కోర్టుకు వెళ్తున్నారు. ఇప్పటికే కోర్టు కూడా కొన్ని రోజులు అరెస్టును ఆపేసింది. ఇక ఈ నేపథ్యంలో చూడాలి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము అలాగే ఏసీబీ మాత్రం ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో చాలా సీరియస్గా ఉంది. 55 కోట్లు అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా, అప్పుడున్న పరిస్థితుల విరుద్ధంగా హుటాహుటిన విదేశీ కంపెనీకి అన్ని రకాలంటే ఇటు ఆర్బీఐ సంబంధం లేకుండా, ఆర్థిక శాఖ సంబంధం లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా పంపించడానికి మాత్రం ప్రభుత్వం తప్పుపడుతుంది. చూడాలి ఈ కేసు ఎటువైపు వెళ్తుందో, ఎటువైపు దారి తీస్తుందో, ఎవరెవరు అరెస్ట్ అవుతారో, రాజకీయంగా అరెస్టులు ఉంటాయా లేకపోతే కొంతకాలం జరిగి విచారణ నెమ్మదిస్తుందని చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.